రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన మద్యం పాలసీ విధానంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 175 మద్యం షాపులకి అనుమతులు వచ్చాయి. వాటికి విరుద్ధంగా మరో సుమారు 350 బెల్ట్ షాపులు కూడా గ్రామాన ఈ రోజున మద్యం షాపులుగా వెలిసాయి. దీనివల్ల ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి మార్గదర్శకాలకి తూట్లు పొడుస్తూ ఈరోజు మద్యం వ్యాపారస్తులు మరింత స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల బలంతో అన్నతో ఈరోజు మద్యాన్ని ఎక్కువ రేట్లకి అమ్మేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ మధ్య కాలంలో నరసాపురం నియోజకవర్గంలో ఒక ఆడియో కూడా ఇటీవల కాలంలో వైరల్ అయింది. ప్రధానంగా ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి నాయకులు వాళ్ళ అనుచరులు మద్యం షాపులు అమ్మేటువంటి వ్యాపారస్తులతో కుమ్మక్కయ్యి బాటిల్కి 20 రూపాయలు అదనంగా అమ్మండి, ఏం కాదు, ప్రొబేషన్ అధికారులు కానీ మరొక ఎక్సైజ్ అధికారులు కానీ వాళ్ళు ఏం మాట్లాడరు, మేము చూసుకుంటాం, ఏమన్నా వస్తే ప్రభుత్వం మనది అనేటువంటి ఒక అహంకార చర్యతో ఈ రోజున ప్రజలు నడ్డి విరిచే విధంగా మద్యాన్ని ఏర్లే పారే విధంగా ఈ రోజున అధికారులు ప్రయత్నం చేస్తా ఉన్నారు, ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ కి మధ్యాంధ్రప్రదేశ్ గా మారుస్తూ నూతన మద్యం పాలసీ విధానం ఉంటే, మరొక వైపు క్షేత్రస్థాయిలో మద్యం వ్యాపారస్తులు ప్రజాప్రతినిధులతో కుమ్మక్కయ్యి ఈరోజు ప్రజలను అడ్డుతీర్చే విధంగా మరింత ఎక్కువ రేట్లకు అమ్ముతూ అనేక ఇబ్బందులు పడేటువంటి ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈరోజు జిల్లాలో డీఎలక్షన్ సెంటర్లు పెట్టాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అది ఎక్కడా కూడా ఒక్క మాట కూడా జిల్లా అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. తక్షణం ఈ మద్యం విధానాన్ని మార్పు చేయాలి, ప్రజలకి డీఎలక్షన్ సెంటర్లు పెట్టాలి, పేద ప్రజల్ని బ్రతుకుని రోడ్డు పాలు చేయకూడదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వం కోరుతాను. ఎక్కడైతే అవినీతికరంగా మద్యాన్ని ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారో వారిపై తక్షణం ఎక్సైజ్ అధికారులు, ప్రొబేషన్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి, జిల్లా అధికారులు తక్షణం స్పందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సిపిఎం పార్టీ వెంకటేశ్వరరావు నా పేరు, చల్లబోని వెంకటేశ్వరరావు. అయితే ఇవాళ నరసాపురం ఇప్పుడు బ్రాండీ షాపుల విషయంలో చూస్తే చంద్రబాబు నాయుడు చెప్పింది ఒకటి, ఈ డీలర్లోనూ వ్యాపారస్తులు చేసేది ఒకటి జరుగుతుంది. ఇంకేదంటే పబ్లిక్ బడ్డీ కొట్లు పెట్టేసి అప్పుడు ఏమన్నారు, ఒక షాప్ ఒకటే ఉంటుంది, ఇంకేం ఉండదు, పక్కన కూడా అమ్మకం కూడా ఉండదు అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇవాళ ఆ మాట పక్కన పెట్టేసి వీళ్ళందరూ డీలర్స్ అందరూ ఏం చేస్తున్నారంటే ఇవాళ నరసాపురం చాలా దారుణంగా జరుగుతుంది. మరి ఎమ్మెల్యే గారు మరి అక్కడ పట్టించుకుంటున్నారో లేదో, మరి ఆయన దృష్టికి వెళ్ళిందో లేదో మనకు తెలియదు, కానీ చాలా దారుణంగా జరుగుతుంది నరసాపురం విషయంలోను. ఈ బడ్డీ కొట్లు ఇచ్చేయటం, లేకపోతే సింగిల్ గా కొట్ల పక్కన మళ్ళీ అమ్మేయటం చాలా దారుణంగా జరుగుతుంది. మహిళల్లో కూడా ఇది పూర్తి వ్యతిరేకత వచ్చింది, ఇది చాలా దారుణం అని. ఇదంతా కూడా రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళి చాలా ప్రమాదమైన పరిస్థితి ఎదుర్కొంటారు షాపుల్లోనూ. అలాగే వాచ్మెన్లు కూడా తీయిస్తారు, వాచ్మెన్లు కూడా ఎవరు కూడా వాచ్మెన్ లేరు, వాచ్మెన్లు కూడా తీయిస్తారు. దీనివల్ల కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. ఆ వాచ్మెన్లు అనుకుంటే ఈ డీలర్లే నైట్ టైం అమ్మేస్తున్నారు పక్కన పెట్టండి. ఇది పబ్లిక్ సిటీకి చాలా దారుణంగా ఉంది. ఇది చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళాలి. ఈ సందర్భంగా చాలా ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది గాంధీ షాపుల విషయంలో అని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ప్రభుత్వం మారిన మద్య వినియోగం మాత్రం ఏమాత్రం మారలేదు. మద్య వినియోగం గతంతో పోల్చుకుంటే కూడా మరింత పెరిగినట్టుగానే కనబడతా ఉంది. ఇవాళ బడి లేదు, గుడి లేదు, నివాస ప్రాంతం లేకుండా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఈ మద్యం షాపులు వెలిసాయి. ఇవాళ అధికారయుతంగా ఉండే మద్య షాపులే కాకుండా ఇవాళ బెల్ట్ షాపుల్ని కూడా విపరీతంగా ఏర్పడినాయి. కానీ ఎక్కడా కూడా ఈ బెల్ట్ షాపుల్ని అరికట్టడం కానీ, అలాగే చట్టవిరుద్ధంగా ఏర్పడేస్తున్న బెల్ట్ షాపుల్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిరోధించడం కానీ ఎక్కడ కూడా చేయడం లేదు. ఇవాళ మద్యం వినియోగం విపరీతంగా పెరగడం వల్ల ఒకటి పబ్లిక్ కి ఇవాళ నేషనల్ హైవే కావచ్చు, మెయిన్ రోడ్లు కావచ్చు, రోడ్డు పక్కనే నేషనల్ హైవే పక్కనే ఈ షాపులు పెట్టడం వల్ల కూడా రోడ్డు మీదే వాహనాలు పెట్టి మధ్యాహ్నం విక్రయాలు చేయడం వల్ల కూడా ట్రాఫిక్ విపరీతమైన అంతరాయం కలుగుతూ ఉంది. అలాగే నివాసాలు, ఇందులో గుడి ఉంది, బడి ఉంది, నివాస ప్రాంతం ఉంది, అక్కడ కూడా మద్యం షాపులు పెట్టడం వల్ల మద్యం నోపియా కూడా అవసరమైతే అక్కడ స్థానికులు ఎవరైనా అభ్యంతరం పెడుతూ ఉంటే వాళ్ళని కూడా బెదిరింపులు చేసి, అంటే ఎందుకంటే వీళ్ళందరూ కూడా అధికార పార్టీ అధికార కూటమి అండదండలు ఉండడంతో ఎవరన్నా అభ్యంతరం పెట్టినప్పుడు కూడా వాళ్ళు నోరు మూయించే విధంగానే వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇంకా బెల్ట్ షాపులు అంటే చెప్పాల్సిన లేకుండానే ఉన్నాయి. మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా అని చెప్పేసి మేము అడుగుతున్నాం.
మేము ఒక నాణ్యమైన మద్యం ఇస్తాం, మద్యం రేటు తగ్గిస్తాం అని చెప్పారు. కానీ ఈ రెండు మీరు ఉల్లంఘించారు. మద్యాన్ని తాగించే పరిస్థితిని ఎక్కువ తీసుకొచ్చారు. అందువల్ల మద్యం వినియోగం ఈ కాలంలో పెరగడం వల్లే మహిళల మీద అలాగే బాలికల మీద దాడులు, అత్యాచారాలు పెరగడం కానివ్వండి, లేదు క్రైమ్ రేటు అంటే ఈ మద్యం విచ్చలవిడిగా తాగడం వల్ల కూడా ఘర్షణలు కూడా ఈ కాలంలో పెరుగుతూ ఉన్నాయి. అందువల్ల తక్షణమే ప్రభుత్వం మద్యాన్ని నియంత్రించాలి ఒకటి. అలాగే ఏవైతే కొన్ని నిబంధనలు ఉన్నాయో, బడి, గుడి, నివాస ప్రాంతాల్లో ఏవైతే నిబంధనలు ఉన్నాయో వాటి విరుద్ధంగా పెట్టిన వాటిని తొలగించాలి. అలాగే ముఖ్యంగా బెల్ట్ షాపుల్ని విచ్చలవిడిగా పెట్టారు. ఆ బెల్ట్ షాపుల్లో కూడా ఇవాళ అధికార పార్టీకి కూడా సంబంధాలు ఉన్నాయి. అధికార పార్టీ ప్రమేయంతో ఇటువంటి బెల్ట్ షాపుల్ని కూడా నిర్వహించడానికి అవకాశం కలిగిందని చెప్పేసి కూడా ఇవాళ మాట్లాడబడుతూ ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఈ బెల్ట్ షాపుల్ని అరికట్టాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే డిఅడిక్షన్ సెంటర్స్ అని చెప్పేసి ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది, చెప్పారు. కానీ ఇంతవరకు ఎక్కడ కూడా అట్లాంటి ప్రయత్నం లేదు. డిఅడిక్షన్ సెంటర్లు కూడా పెట్టి ఈ మద్యం ఎవరైతే బానిసలు అయ్యారో వారిని దాని నుంచి బయటపడేటువంటి చర్యల్ని ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం.